హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. మీకు ఒక వీడియో చూపిస్తాను. కొంతమంది స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఒక గుంతల్లో కూర్చుని నుంచుని బయట కొంతమంది నుంచుని పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకుని డిప్యూటీ సీఎం సార్, పవన్ కళ్యాణ్ సార్ ఈ రోడ్డు వేయండి, మాకు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, 12 కిలోమీటర్లు కొండ దిగి ఎక్కాల్సి వస్తుంది, మాకు రోడ్డు వేయండి డిప్యూటీ సీఎం సార్, పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ అపోజిషన్ పార్టీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియోని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సరే, బాగానే ఉంది. అసలు ఏంటి అంటే, అసలు భారతదేశానికి ఇప్పుడే స్వతంత్రం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడే స్వతంత్రం వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారే మొట్టమొదటి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఎందుకని మరి ఇన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వారసత్వంగా వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేసే, ఏం చూసే అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏమైపోయారు? ఇక్కడ ఇంకొక వీడియో నేను చూశాను. రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పెట్టారు. పొంగనూరులో పలానా విలేజ్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడికి హెల్త్ బాగోకపోతే ఎడ్ల బండి మీద అంబులెన్స్ ఫోన్ చేస్తే 108కి ఫోన్ చేస్తే 108 రాలేదు అంటే 108కి ఫోన్ చేస్తే 108 కూడా అందుబాటులో లేదని చెప్పడంతో ఎడ్ల బండి మీద హాస్పిటల్కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు గారు. సరే, అసలు ఏంటిది అని చెప్పి నేను ఆ పొంగనూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరా అని చెప్పి గూగుల్లోనే కొట్టా. మీరు కూడా కొట్టి చూడొచ్చు. గూగుల్లోనే కొట్టి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే 2004 నుంచి ఇప్పుడు 2024 మన జరిగినటువంటి ఎలక్షన్స్ వరకు కూడా దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఈ 20 ఏళ్లలో ఆ ఒక్కలే ఎమ్మెల్యే, ద గ్రేట్ డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. జగన్మోహన్ రెడ్డి గారి ఎదర మాత్రమే ఉంటారు, వెనకాల కనిపించే శక్తి అంతా ఆయనే. ఆయనకి సంబంధించినటువంటి ఎన్ని స్కామ్లు ఉన్నాయో అన్ని స్కాముల్లో కూడా ఆయన హస్తం ఉంటుంది. అది ఎర్రచందనమా, అడవి భూముల, మద్య కుంభకోణమా, ఇంకొకట ఏదైనా కావచ్చు, ఆయన హ్యాండ్ లేకుండా ఉండదని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్తారు. రీసెంట్ గా ఆ పొంగనూరుకి సంబంధించినటువంటి ఒక కార్యాలయం కూడా డాక్యుమెంట్స్ తగలబెట్టేసినటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్తారు. ఇంత మరి ఆయన ఏం చేస్తున్నారు? సరే, ఆ ఎడ్ల బండి మీద తీసుకెళ్లారు, బాగానే ఉంది. సరే, కింద ఏమన్నా రోడ్లు బాగానే ఉన్నాయా, పోనీ ఏమన్నా వేరే వెహికల్ అన్నా తీసుకెళ్లొచ్చు కదా అనుకుంటే రోడ్లు అస్సలు లేవు. ఆ ఎడ్ల బండి మీ వీడియోస్ కనుక మీరు చూస్తే అర్థమవుతుంది, కంప్లీట్ గా రోడ్డే లేదు అసలు. మరి ఏంటిది? 20 ఏళ్ల బట్టి ఆయన ఏం చేశాడు? ఆ ప్రజలు ఎందుకు ఆయనకు ఓటేస్తున్నారు? వాళ్ళకైనా ఉండాలి కదా. అసలు ఒక అంబులెన్స్ ని మాకు కావాలి అని చెప్పేటువంటి పరిస్థితి ఆ ఎమ్మెల్యేకి లేదా? ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు, లేకపోతే అడుగుతున్నారు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారనుకుందాం. సరే, వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ఊరికి అంబులెన్స్ లేదయ్యా ఇవ్వండి అని చెప్పి ఏమన్నా అడిగారా? ఏ సమస్య గురించి అయినా పొంగనూరుకి సంబంధించి అసెంబ్లీకి వచ్చి ఆయన ఏమన్నా మాట్లాడారా? అసెంబ్లీకే రారు. సరే, బయట ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా ప్రశ్నించారా? మా ఊరికి సంబంధించినటువంటి నిధులు కావాలి అని చెప్పి ఏమన్నా అడిగారా? లేదా, అడగల. మరి ఇంకెందుకు ఆయన 20 ఏళ్ల బట్టి ఏం చేశాడు? ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా తండ్రిని అధికారిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించారు కదా. ఒక అంబులెన్స్ 10 లక్షలు పెట్టి కొని ఇవ్వలేరా ఊరికి? వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలు కదా. వాళ్ళ ఊర్లో వాళ్ళు మాత్రం బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకుంటారు, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఇవ్వరా? దాని గురించి మళ్ళీ మీరే ప్రచారమా? మీరే పరువు తీసుకోవట్లా? సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సంగతి. దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా ప్రభుత్వాలు మారాయి, చాలా మంది నాయకులు మారారు. ఎవరో కూడా ఎందుకని ఇప్పటి వరకు ఆ ఊరికి కనీసం మౌలిక వసతులు ఇవ్వటంలో విఫలమయ్యారు? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప 77 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి మంత్రి అయితే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితే, ఆయన వచ్చి వేసే వరకు కొన్ని వందల రోడ్లు ఇలాంటివి బయటకు వచ్చి ఎంతో మంది వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టగానే అది వైరల్ అవటం, పవన్ కళ్యాణ్ గారి వారికి వెళ్ళటం, పూర్తి శాశ్వత పరిష్కారానికి దాన్ని తీసుకువెళ్ళటం. ఇప్పటిదాకా ఎవరు లేరా? ఏమో, నాకైతే లేరనే అనిపించింది. మీరు ఏమైనా ఉంటే కనుక దయచేసి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని కూడా చూద్దాం.
ఏదేమైనా కానీ ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు చేరాలి. డెఫినెట్ గా ఆయన వరకు వెళ్ళటమే ఆలస్యం. ఆ శాశ్వత పరిష్కారానికి కూడా అది కూడా సమస్య క్లియర్ అవుతుంది. ఆఖరికి పొంగనూరు పెద్దిరెడ్డి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారే దిక్కు. పొంగనూరులో పెద్దిరెడ్డి అయినా ఇంకొక రెడ్డి గారైనా సరే పవన్ కళ్యాణ్ గారే వేసే వరకు ఆ ఊరి ప్రజలకి ఎమ్మెల్యే ఉన్నా, ఆ ఎమ్మెల్యే మంత్రి అయినా, అక్కడ ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి అయినా, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏమీ ఉపయోగం లేదనేది మనకు అర్థం అవుతుంది.